అందరికీ నమస్కారం అండి. సాంగ్ చాలా బాగుంది. దీనికి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక స్టార్ హీరో కెరీర్ బిగినింగ్లో లవ్ స్టోరీ చేయాలనుకుంటారు, లేదంటే సేఫ్గా ఉండే వేరే ఏదైనా సబ్జెక్ట్ చేయాలనుకుంటారు. కానీ నాగ్ సార్ ఒక క్యాన్సర్ పేషెంట్ క్యారెక్టర్ని అప్పుడు అటెంప్ట్ చేయడంలో ఆయన రిస్క్ చేయడం వల్ల, ఆయన ధైర్యం చేయడం వల్ల ఈరోజుకి గీతాంజలి అనుకుంది. అలాగే నిన్నే పెళ్ళాడతా లాంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తర్వాత 38 years ఏజ్లో అన్నమయ్య లాంటి ఒక క్యారెక్టర్ని ఊహించడం కూడా చాలా కష్టం. ఆయన మళ్ళీ కొత్తగా ఆలోచించారు. ఒక గొప్ప సినిమా ఇప్పటికీ ఉండిపోయింది. అలాగే ఒక స్టార్ హీరో సినిమా స్టార్ట్ అవడానికి 35 years 36 years బ్యాక్ యాక్సిడెంట్లో పోయి ఒక ఆత్మగా సినిమా అంతా ఉంటారు అనేది ఊహించడానికే కష్టంగా అనిపించవచ్చు. మళ్ళీ నాకు సార్ కొత్తగా ఆలోచించారు, సోగ్గాడే చిన్నాయన వచ్చింది. అలాగే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోస్ ఉండి ఒక హీరో 2.5 hours డ్యాన్స్లు వేస్తూ పాటలు పాడుతూ ఉంటే వేరే హీరో వీల్ చైర్లో కూర్చోవడం అనేది చాలా పెద్ద రిస్క్, చాలా పెద్ద సాహసం. నాకు సార్ మళ్ళీ కొత్తగా ఆలోచించారు. ఈ సినిమా మళ్ళీ ఒక గొప్ప సినిమా అవుతుందని అనుకుంటున్నా. అలాగే కార్తీ గారు తెలుగులో ఫస్ట్ తెలుగు ఫిల్మ్ చేశారు. బట్ మీ ఫస్ట్ ఫిల్మ్ నుంచి మేము తెలుగు హీరోలాగే ఫీల్ అవుతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. పివిపి సార్ ఒక పక్కన బ్రహ్మోత్సవం, ఊపిరి లాంటి చాలా పెద్ద సినిమాలు చేస్తూ ఇంకో పక్కన క్షణం, సైజ్ 0 లాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ కూడా చేస్తున్నారు. సో మీరు ప్రతి సినిమాని కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇంకా కొత్తగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్. వంశీ గారు బృందావనం సినిమాలో ఒక స్టైల్ ఫ్యామిలీ లవ్ అంతా ఒక టైప్లో ఉండేది. తర్వాత ఎవడు చేస్తే ఒక ఇద్దరు స్టార్ హీరోస్తో పెద్ద యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అలాగే అనుకున్నా, ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు, ఇద్దరు యాక్షన్ ఫిల్మ్ అవుతుందని. కానీ ఇంత కొత్తగా ఉంటుంది ఈ సినిమా కాన్సెప్ట్ అని అనుకోలే. ఆల్ ది బెస్ట్ వంశీ గారు. గోపి సుందర్ గారు, మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. బెంగళూరు డేస్, ఉస్తాద్ హోటల్, నీలాకాశం, పచ్చ సముద్రం, ఇవన్నీ నా ఫేవరెట్ ఆల్బమ్స్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ గోపి సుందర్ గారు. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్, ఇవాళ ఒక విషయం అర్థమైంది, మనసులో ఉండే మాట చెప్పడానికి మైక్ అక్కర్లేదని. మీరు ఎక్కడున్నా సరే చెప్పేస్తారని. సూపర్. ఓకే, సో మనం ఇప్పుడు ఆ సాంగ్ని ఇంకొంచెం వినాలనుకుంటున్నాం. ఫర్ ద